Good morning, students. Today our topic is air, water and weather. ఈ రోజు మన టాపిక్ air, water and weather. So today we are going to discuss about what is air, what is water and what is weather. So how air, water they control the weather. ఈ లెసన్లో మనం ఎయిర్ గురించి నేర్చుకోబోతున్నాము, వాటర్ గురించి నేర్చుకోబోతున్నాము, ఇంకా వెదర్ అండ్ సీజన్స్ గురించి కూడా నేర్చుకోబోతున్నాము. ఓకే, సో ఇవన్నీ మనకి చాలా ఇంపార్టెంట్. ఎయిర్ ఈజ్ ఇంపార్టెంట్, వాటర్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ weather is also very important, right? So the climate and weather, they are very important to grow the plants, to do our day to day works. We need all this. So first let us learn about air. మనం ముందు ఎయిర్ గురించి నేర్చుకుందాం. సో ఎయిర్ గురించి మీకు తెలుసు కదా, వాట్ ఈజ్ ఎయిర్, వేర్ ఈజ్ ద ఎయిర్, హౌ ఇట్ ఈస్. సో యూ సీ, జస్ట్ లుక్ అరౌండ్ you there is air. So air is present on the earth. We cannot see the air, but we can feel the air. We are breathing the air. Okay, we are breathing the air. Do you know why we are breathing the air? We are breathing the air to get oxygen. So air is around us. Then what is it made up of? ఎయిర్ ఉంది కదా, మన చుట్టూ ఎయిర్ ఉంది. మనం ఎయిర్ని ఫీల్ అవ్వగలుగుతాం. మీరు ఫ్యాన్ని స్విచ్ ఆన్ చేయండి, ఫ్యాన్ని, మీకు గాలి వస్తుంది కదా ఎక్కువగా. సో ఎయిర్ ఫోర్స్గా వస్తే మీరు దాన్ని ఫీల్ చేయగలుగుతారు, అవునా? అలాగే ఎయిర్ని మనం బ్రీత్ చేస్తున్నాం ఆక్సిజన్ కోసం. సో మరి ఈ ఎయిర్ ఎక్కడుంది, ఎలా ఉంది? మన చుట్టూ ఎయిర్ ఉంది. ఓకే, సో ఎర్త్ ఉంది కదా, ఎర్త్ చుట్టూ ఎయిర్ ఉంది. ఈ ఎయిర్లో ఏముంది? ఎయిర్లో there are so many gases. Air is a mixture of gases. So air lo chala gases unnai, so many different type of gases. Okay, so if somebody asks you a question, what is air, what do you say? Air is a mixture of gases. Air is a mixture of gases. మరి ఏ గ్యాసెస్ ఉన్నాయి దాంట్లో మనకి? మీకు తెలుసా ఎయిర్లో ఏ గ్యాసెస్ ఉన్నాయో? డూ యూ నో దట్? వాట్ ఆర్ ద డిఫరెంట్ గ్యాసెస్ present in the air? Why are we breathing the air? Yes, to get oxygen. మనం ఎందుకు బ్రీత్ చేస్తున్నాం? ఆక్సిజన్ కోసం బ్రీత్ చేస్తున్నాం కదా. ఓకే, సో ఎయిర్ హ్యాస్ ఆక్సిజన్. సో ఎయిర్లో ఏమేమి ఉన్నాయంటే ఒక ఆన్సర్ మనకి దొరికింది. ఎయిర్ హ్యాస్ ఆక్సిజన్, దట్ ఈస్ వై వీఆర్ బ్రీదింగ్ ఇన్. ఓకే, అండ్ ఇన్ ప్లాంట్స్ లెసన్ వీ లెర్న్డ్ దాట్ plants they take carbon dioxide from the air to prepare the food. ప్లాంట్స్ కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటాయి, ఎయిర్లోంచి తీసుకుని ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాయి. సో అంటే ఎయిర్లో ఏది ఉన్నట్టు? ఆక్సిజన్ ఉంది, ప్లస్ ఇంకా ఏమున్నట్టు? కార్బన్ డైఆక్సైడ్ కూడా ఉంది. సో ఎయిర్లో ఆక్సిజన్ ఉంది, ఇంకా కార్బన్ డైఆక్సైడ్ ఉంది, అవునా? సో ఎయిర్ ఈజ్ ఎ మిక్సర్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ అని మనం చెప్పచ్చా? ఇంకా చాలా గ్యాసెస్ ఉన్నాయి. ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ కాకుండా ఎయిర్లో చాలా గ్యాసెస్ ఉన్నాయి. సో ఎయిర్లో బాగా ఎక్కువగా ఉన్న ఇంకో గ్యాస్ నేను మీకు చెప్పనా? నైట్రోజన్. వాట్ ఈస్ దాట్? నైట్రోజన్. నైట్రోజన్ ఈజ్ ఇన్ లార్జ్ క్వాంటిటీ. మరి ఈ నైట్రోజన్ ఎవరికి అవసరం? మనకు అవసరమా? మన నైట్రోజన్ మన బాడీ ఏమైనా తీసుకుంటుందా, యూస్ చేసుకుంటుందా గాలిలో ఉన్న నైట్రోజన్ని? నో. ఈ నైట్రోజన్ అనేది ప్లాంట్స్కి చాలా ఇంపార్టెంట్. ఓకే, నైట్రోజన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ప్లాంట్స్. సో మరి గాల్లో ఉన్న నైట్రోజన్ ప్లాంట్స్ ఎలా తీసుకుంటాయి? డూ దే బ్రీత్ ద నైట్రోజన్? నో. ప్లాంట్స్ దే బ్రీత్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఆక్సిజన్. వీ బ్రీత్ ఆక్సిజన్, రైట్? బట్ బోత్ ప్లాంట్స్ అండ్ అస్, వీ కెనాట్ టేక్ ద నైట్రోజన్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద ఎయిర్. ఎయిర్లో ఉండే నైట్రోజన్ని మనం డైరెక్ట్గా తీసుకోలేము, ప్లాంట్స్ తీసుకోలేము నైట్రోజన్ని. కానీ ప్లాంట్స్ ఎదగాలి అంటే నైట్రోజన్ కావాలి. ఓకే, ప్లాంట్స్ ఎదగాలంటే ఏం కావాలి? నైట్రోజన్ కావాలి. మరి ఎలా వస్తుంది నైట్రోజను? గాలిలో ఉండే నైట్రోజన్ సాయిల్లోకి వెళ్తుంది. ద నైట్రోజన్ ప్రెజెంట్ ఇన్ ద ఎయిర్ రీచెస్ ద సాయిల్. హౌ? ఇన్ సాయిల్ దేర్ ఈస్ సమ్ బ్యాక్టీరియా. ఇన్ సాయిల్ దేర్ ఈస్ సమ్ బ్యాక్టీరియా. దిస్ బ్యాక్టీరియా, it converts the nitrogen from the air into
nitrogen of the soil. So plants take this nitrogen. This is how plants get nitrogen. సో ఎయిర్లో ఉండే కాంపోనెంట్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ కదా యానిమల్స్కి, ప్లాంట్స్కి కూడాని. ఓకే, సో మనం కాంపోజిషన్ ఆఫ్ ఎయిర్ అంటే వాట్ ఈజ్ ఎయిర్ అంటే మనం ఏం చెప్తున్నాం, ఎయిర్ ఈజ్ ఎ మిక్సర్ ఆఫ్ డిఫరెంట్ గ్యాసెస్. ఇఫ్ సంబడి ఆస్క్ యూ కెన్ యూ టెల్ మీ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ గ్యాసెస్, మీరు ఏం చెప్తారా ఎయిర్లో ఉన్న ఎగ్జాంపుల్స్ ఏ గ్యాసెస్ ఉన్నాయో నాకు చెప్పగలరా అంటే ఏం చెప్పాలి మీరు, నైట్రోజన్, ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. దీస్ ఆర్ ద మేజర్ గ్యాసెస్ present in the air. So we have seen the composition of air. Okay, ఎయిర్లో ఏమన్నాయి చూసాం. ఓకే, సో ఓన్లీ గ్యాసెసే ఉన్నాయి ఎయిర్లో, ఇంకేం లేవా? ఎయిర్లో గ్యాసెస్తో పాటు ఇంకా కొన్ని ఉన్నాయి. ఏంటవి? వన్ ఆఫ్ దట్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ వాటర్ వేపర్. ఎయిర్లో గ్యాసెస్ ఒక్కటే కాదు, ఇంకా ఏమున్నాయి? వాటర్ వేపర్. సో వాటర్ వేపర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ జస్ట్ స్టీమ్. మీకు జలుబు చేసింది అనుకోండి, మీరు స్టీమ్ పడతారు కదా, స్టీమ్ ఇన్హలేషన్ చేస్తారు కదా. సో వేపరైజర్ ఉంటుంది, స్విచ్ ఆన్ చేస్తే వాటర్ పోస్తే ఇలాగా ఆవిరి వస్తుంది, మీరు ఇలా ముఖం పెడితే ఆవిరి అనేది ఫేస్కి వెళ్తుంది, అవునా? అలాగే వాటర్ని మనం బాయిల్ చేసామనుకోండి స్టవ్ మీద పెట్టి, ఏమొస్తుంది? స్టీమ్ వస్తుంది. ప్రెషర్ కుక్కర్ ఉందనుకోండి, అది పొయ్యి మీద పెట్టినప్పుడు దాంట్లోంచి ఏమొస్తుంది? స్టీమ్ వస్తుంది. దట్ ఈజ్ వాటర్ వేపర్. సో దట్ వాటర్ వేపర్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ద ఎయిర్. ఓకే, ఆ వాటర్ వేపర్ అనేది ఎక్కడుంది? ఎయిర్లో ఉంటుంది. మనం వాటర్ని బాయిల్ చేసామనుకోండి, ఆ వాటర్ అంతా బాయిల్ అయ్యి వేపర్ కింద మారి ఆ వేపర్ ఏమవుతుంది? ఇట్ ఈస్ గెటింగ్ మిక్స్డ్ ఇన్ ద ఎయిర్. అంటే మన చుట్టూ ఉన్న ఎయిర్లో వాటర్ వేపర్ ఉంటుంది. సో వాటర్ వేపర్ ఎయిర్లోకి ఎలా వస్తుంది? వాటర్ అనేది హీట్ అయినప్పుడు అది వేపర్ కింద కన్వర్ట్ అయ్యి ఎయిర్లోకి వస్తుంది. ఎయిర్లో ఉన్న వాటర్ వేపర్, సో సంబడి సేస్ దట్ ఎయిర్ హ్యాస్ వాటర్ వేపర్, బట్ యూ డోంట్ అగ్రీ, యు ఆర్ నాట్ అగ్రీయింగ్. నో, ఐ కెనాట్ సీ ద వాటర్ వేపర్ ఇన్ ద ఎయిర్, షో మీ వేర్ ఈస్ ద వాటర్ వేపర్. ఆర్ సంబడి ఆస్క్డ్ యూ, మీరు చెప్పారు ఎయిర్లో వాటర్ వేపర్ ఉంది అని. సో మిమ్మల్ని ఎవరైనా అడిగారు ఎయిర్లో వాటర్ వేపర్ ఉందా, ప్రూవ్ చేయి, కెన్ యూ ప్రూవ్ ఇట్? చేయగలరా మీరు? ప్రూవ్ చేస్తారా? ఎస్, వీ కెన్ ప్రూవ్ ఇట్. How we can prove it? You bring one soft drink bottle, right? Thumbs up bottle, Maaza bottle, ఫ్రీజర్లో ఉంటుంది కదా, అది బాగా కూల్గా ఉన్నది ఒకటి తీసుకొచ్చి, సో దాన్ని బాగా క్లాత్తో తుడిచి దాని మీద ఏది వాటర్ లేకుండా తీసుకొచ్చి, దెన్ పుట్ ఇట్ ఆన్ ఎ టేబుల్. సో ఇఫ్ యూ పుట్ ఇట్ ఆన్ ఎ టేబుల్, ఆఫ్టర్ సమ్ టైమ్ యూ సీ సో మచ్ వాటర్ డ్రాప్స్ ఆర్ కలెక్టెడ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద బాటిల్. ఆ బాటిల్ మీద చాలా నీటి చుక్కలు ఏర్పడతాయి. సో నీరు ఎక్కడి నుంచి వచ్చింది బాటిల్ మీదకి? బాటిల్ ఫ్రిడ్జ్లోంచి తీగానే మనం తుడిచేసాం కదా, రైట్? సో బాటిల్ లోపల ఉన్న వాటర్ ఏమైనా బయటకు వచ్చిందా? నో, బాటిల్ అనేది లీకేజ్ ఏమి ఉండదు, టైట్గా ఉంటుంది. మరి ఈ వాటర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎయిర్లో ఉండే వాటర్ వేపర్. ఎయిర్ అనేది బాటిల్కి టచ్ అయినప్పుడు ఎయిర్లో ఉండే వాటర్ వేపర్ అనేది బాటిల్ మీద కండెన్స్ అవుతుంది, కూల్ అవుతుంది. సో అప్పుడు వాటర్ డ్రాప్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో విత్ దిస్ ఎక్స్పెరిమెంట్ యూ కెన్ టెల్ that air has water vapor. So we are observing the water turning into water vapor in our day to day life. So water అనేది వాటర్ వేపర్ కింద మారటాన్ని మనం రోజు చూస్తూనే ఉంటాం. సో ఎవ్రీ డే your mother will be washing the clothes, right? So after the clothes are washed, they are dried in the sun. సో అలా డ్రై చేసినప్పుడు ఏమవుతాయి? వెట్ క్లాత్స్ దే టర్న్ ఇంటూ డ్రై క్లాత్స్. సో వెట్ క్లాత్స్లో ఉండే వాటర్ ఏమవుతుంది? ఇట్ బికమ్స్ ఇంటూ వాటర్ వేపర్, ఇట్ టర్న్స్ ఇంటూ వాటర్ వేపర్. ఓకే, సో యూ కెన్ డూ వన్ మోర్ థింగ్ ఆల్సో. యూ కెన్ టేక్ సమ్ వాటర్ ఇన్ ఏ బౌల్ అండ్ పుట్ ఇట్ అవుట్ సైడ్ ఫర్ 2 days or 3 days. యూ సీ ద లెవెల్ ఆఫ్ ద వాటర్ డిక్రీజెస్, వాటర్ లెవెల్ తగ్గుతుంది. అంటే ఏమవుతుంది? వాటర్ అనేది ఎవాపరేట్ అవుతుంది. సో ఎయిర్లో ఏమున్నాయి? చాలా గ్యాసెస్ ఉన్నాయి, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, అండ్ నైట్రోజన్ ఇలాంటివి. ఇంకా ఎయిర్లో ఏమున్నాయి? వీటితో పాటు వాటర్ వేపర్ కూడా ఉంది. సో వాటర్ వేపర్తో పాటు ఇంకా కొన్ని ఉంటాయి ఎయిర్లో. సో ద నెక్స్ట్ థింగ్ ఈజ్ డస్ట్. ఎయిర్ హ్యాస్ డస్ట్ పార్టికల్స్. ఎయిర్లో చాలా డస్ట్ పార్టికల్స్ ఉంటాయి. అవి కూడా మనకి నార్మల్గా కనిపించవు, ఎందుకంటే దే ఆర్ వెరీ స్మాల్. ద డస్ట్ ఈజ్ వెరీ స్మాల్, సో యూ కెనాట్ సీ దట్. ఓకే, ద డస్ట్ ఈజ్ వెరీ స్మాల్. Sometimes we can see.
మీరు ఒక డార్క్ రూమ్లో ఉన్నారనుకోండి, ఆ డార్క్ రూమ్లోకి బయట నుంచి ఒక రే ఆఫ్ లైట్, ఆ రూమ్కి ఒక చిన్న హోల్ ఉంది, సో అందులోంచి లైటింగ్ లోపలికి పడుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఎస్ అ బీమ్ ఆఫ్ లైట్. ఆ లైట్ బీమ్లో కనుక మీరు చూస్తే డస్ట్ పార్టికల్స్ కనబడతాయి, రైట్? సో ఎప్పుడైనా ఎండ మీ రూమ్లోకి వస్తుందనుకోండి, కొంచెం రూమ్ అంతా డార్క్గా ఉండి, సో అప్పుడు డస్ట్ కనబడుతుంది. సో డస్ట్ కనబడినప్పుడు మీరు మీ బెడ్షీట్ కానీ మీ పిల్లో కానీ తీసుకెళ్ళి దాని ముందు ఇలా దులపండి, యూ విల్ సీ సో మెనీ డస్ట్ పార్టికల్స్ ఫ్లయింగ్. దెర్ ఈస్ లాట్ ఆఫ్ డస్ట్ ఇన్ ద ఎయిర్. సమ్ ప్లేసెస్ బాగా ట్రీస్ ఎక్కువగా ఉన్న గార్డెన్స్లో కానీ వీటిలో కానీ డస్ట్ అనేది తక్కువగా ఉంటుంది. పొల్యూటెడ్ ప్లేసెస్, ఇఫ్ యూ గో టు ఎక్కువ ట్రాఫిక్ ఉన్న చోట కానీ రోడ్స్ మీదకి కానీ మనం వెళ్ళామనుకోండి, ఫ్యాక్టరీస్ ఉన్న ప్లేస్ కానీ అక్కడ డస్ట్ పార్టికల్స్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, సో డస్ట్ ఈజ్ ద అనదర్ పార్ట్ ఆఫ్ ఎయిర్. సో వాట్ ఈస్ ద అదర్ థింగ్? ఇంకా ఏమైనా ఉంటాయి ఎయిర్లో? ఎస్, ఇంకేముంటాయి? జర్మ్స్. ఎయిర్లో ఏముంటాయి? జర్మ్స్ ఉంటాయి. సంబడి స్నీజెస్, ఎవరైనా తుమ్మారనుకోండి లేదా దగ్గారనుకోండి, అప్పుడు వాళ్ళ లంగ్స్లో ఉండేటటువంటి జర్మ్స్ ఏవైతే ఉంటాయో ఆ జర్మ్స్ అన్నీ కూడా ఎయిర్లోకి వచ్చేస్తాయి. ఓకే, సో రీసెంట్లీ వీ హ్యావ్ సీన్ దెర్ ఈజ్ అ డిసీజ్, ఎవ్రీబడి ఈజ్ వేరింగ్ మాస్క్. సో మాస్క్ ఎందుకు పెట్టుకుంటున్నాం? ఎయిర్లో ఉన్న వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ మన లంగ్స్లోకి రాకుండా ఆపడానికి మనం మాస్క్ పెట్టుకుంటున్నాం. అంటే వాట్ డస్ ఇట్ మీన్? ఎయిర్ హ్యాస్ జర్మ్స్. సో ఎయిర్ హ్యాస్ సో మెనీ గ్యాసెస్, air has water vapor, air has dust and air has germs. So these are all the part of the air. So air గురించి తెలుసుకున్నాం కదా, మరి ఈ ఎయిర్లో సమ్ అన్వాంటెడ్ థింగ్స్ ఆల్సో కమ్ అండ్ మిక్స్. సో ఎయిర్ కాంపోజిషన్ తెలుసుకున్నాం, ఇందులో కొన్ని ఆర్టిఫిషియల్ థింగ్స్ వచ్చి యాడ్ అవుతూ ఉంటాయి. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ అవర్ యాక్టివిటీస్. ఏంటవి? We are driving vehicles, we are running so many vehicles, we are running factories. From all these, so many chemicals are produced. Lot of smoke is produced and this smoke is mixed with the air. So air loki manam smoke ni release chestunnam. Okay, from the vehicles and from the factories. So if the smoke is more in the air, the air becomes impure. This is called air pollution. What is it? Air pollution. How the air pollution is caused? Because of the vehicles and factories. సో ఎయిర్లో న్యాచురల్గా ఉండేవి కాకుండా మనం చేసే కొన్ని పనుల వల్ల ఎయిర్లోకి కొన్ని కెమికల్స్ వచ్చి జాయిన్ అవుతున్నాయి. ఓకే, స్మోక్ వచ్చి జాయిన్ అవుతుంది. స్మోక్ అనేది ఎయిర్లోకి రిలీజ్ అవుతుంది. ఎక్కడి నుంచి వస్తుంది స్మోక్? ఇది వెహికల్స్. ఓకే, కార్, బైక్, లారీ అన్ని వెహికల్స్ వల్ల స్మోక్ వస్తుంది. ఇంకా ఫ్యాక్టరీస్. సో ఆల్ దిస్ స్మోక్ ఎంటర్ ఇన్ టు ద ఎయిర్. సో అప్పుడు ఆ న్యాచురలిటీ ఆఫ్ ద ఎయిర్ ఈజ్ డిస్టర్బ్డ్. ఓకే, ఎయిర్ దాని న్యాచురల్గా ఉండే కాంపోజిషన్ డిస్టర్బ్ అవుతుంది. అలాంటి పరిస్థితిని మనం ఏమంటాము? ఎయిర్ పొల్యూషన్ అని అంటాము. ఓకే, సో ఎయిర్ పొల్యూషన్కి మెయిన్ కాజెస్ ఏంటి? వెహికల్స్ అండ్ ఫ్యాక్టరీస్. టుడే వీ విల్ డిస్కస్ అబౌట్ వాటర్ ఫ్రమ్ ద లెసన్ ఎయిర్, వాటర్ అండ్ వెదర్. ఇందులో ఎయిర్ పార్ట్ మీరు చూడకపోతే దీని ముందున్న వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, క్లిక్ చేసి చూడండి. ఓకే, సో ఎయిర్ గురించి మనం నేర్చుకున్నాం, ఎయిర్ కాంపోజిషన్లో ఎయిర్లో ఏముంటాయి అనేది కూడా మనం తెలుసుకున్నాం. నౌ లెట్ us see about వాటర్. వాటర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ లైఫ్. ఎందుకని? మన లైఫ్లో ప్రతి ఈవెంట్, డే ఫ్రమ్ ద బిగినింగ్, మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా అన్ని యాక్టివిటీస్, అన్ని పనులకి కూడా మనకి వాటర్ అనేది అవసరం అవుతుంది. వీ నీడ్ వాటర్ ఫర్ డ్రింకింగ్, వీ నీడ్ వాటర్ ఫర్ బాతింగ్ అండ్ క్లీనింగ్ అవర్ యుటెన్సిల్స్, క్లీనింగ్ అవర్ హోమ్, cleaning our car and vehicles. Okay, so washing clothes, for all these water is required. Even to cook your food, water is needed for everything, every activity. So water is very very important. Okay, there are so many uses with the water, right? So this water, how we are getting this water, that we will learn here in this lesson. సో వాటర్ అనేది మనకి చాలా 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 అవసరాలకి మనం వాటర్ వాడుతున్నాం కదా. మీరు కౌంట్ చేయండి, ఒకరోజు మీరు ఎంత వాటర్ వాడతారు. సో డ్రింక్ చేయడానికి 2 to 3 లీటర్స్ ఆఫ్ వాటర్ వాడతారు, బాత్ చేయడానికి వాడతారు, వాష్రూమ్లో టాయిలెట్కి వాడతారు, మీ బట్టలు ఉతకడానికి వాడతారు. సో యు ఆర్ యూజింగ్ లాట్ ఆఫ్ వాటర్.
So how many people are there in this world? Crores and crores, millions and millions of people are there. If all the people are using that much water, is the water not getting exhausted? ఇన్ని కోట్ల మంది వాటర్ని వాడేస్తూ ఉంటే ఎవ్రీడే, మరి వాటర్ అంతా అయిపోదా? అయిపోతుంది కదా వాటర్. లేక్స్లో, పాండ్స్లో, రివర్స్లో ఉండే వాటర్ అంతా అయిపోవాలి కదా. అయిపోతుందా? అయిపోదా? ఓకే, సో అవ్వట్లేదు. స్టిల్ వీఆర్ హ్యావింగ్ వాటర్. హౌ వీఆర్ గెటింగ్ ద వాటర్? లెట్ us see. So now, how we are getting the water, plenty of water, abundant water? మనకి కావాల్సినంత వాటర్ ఇక్కడ ఎలా వస్తుంది? మన ఇన్ని యాక్టివిటీస్కి ఎంత వాటర్ని యూస్ చేసినా స్టిల్ హౌ వీఆర్ ఏబుల్ టు గెట్ వాటర్? ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ టూ థింగ్స్. డూ యూ నో వాట్ ఆర్ దే? ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ టూ ఇంపార్టెంట్ ప్రాసెస్. నేచర్లో టూ ఇంపార్టెంట్ ప్రాసెస్ జరుగుతాయి, వాటి వల్ల మనకి వాటర్ వస్తుంది. అవే ఎవాపరేషన్ అండ్ condensation. What are they? Evaporation, condensation. So evaporation ante the water is turning into water vapor, that is evaporation. Condensation ante the water vapor is turning into water, that is condensation. So ivi ela jarugutunayi? వాటర్ వేపర్ కింద ఎలా అవుతుంది? మీరు బట్టలు ఉతికినప్పుడు బట్టలు తడిగా ఉంటాయి అంటే బట్టలు ఏముంది? వాటర్ ఈజ్ దేర్. దెన్ హౌ యూ విల్ రిమూవ్ ద వాటర్? యూ విల్ స్క్వీజ్ ఇట్ అండ్ యూ విల్ రిమూవ్ ద వాటర్, బట్ స్టిల్ ద క్లాత్ ఈజ్ వెట్, ఇట్ హ్యాస్ వాటర్. వాట్ డూ యూ డూ? యూ విల్ డ్రై ఇట్ ఇన్ ద సన్. బట్టల్ని ఎండలో ఆరేస్తాం. ఆరేస్తే ఏమవుతుంది? ఎండకి బట్టల్లో ఉండే వాటర్ అంతా కూడా వాటర్ వేపర్ కింద మారిపోతుంది. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ evaporation. This is called as evaporation. అలాగే లేక్స్, పాండ్స్లో ఉండే వాటర్ కూడా సన్కి డ్రై అయిపోయి ఎవాపరేట్ అయిపోతుంది. సో మరి వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతే మనకు వాటర్ ఎలా వస్తుంది? దిస్ వాటర్ వేపర్, వాట్ ఎవర్ ద వాటర్ వేపర్ ఇస్ దేర్, దిస్ వాటర్ వేపర్ ఇట్ కండెన్సెస్. కండెన్సెస్ మీన్స్ కూలింగ్. సో ప్రీవియస్ క్లాస్లో మనం ఒక ఎక్స్పెరిమెంట్ చెప్పుకున్నాం, ఎయిర్ గురించి చెప్పుకున్నప్పుడు. ఎయిర్లో ఏముంది అనుకున్నాం? వాటర్ వేపర్. సో వాటర్ వేపర్ కండెన్స్ అయితే వాటర్ అవుతుంది. వాటర్ వేపర్ ఎలా కండెన్స్ అవుతుంది? హౌ కెన్ యూ కండెన్స్ వాటర్ వేపర్? టేక్ ఏ కూల్ డ్రింక్ బాటిల్, పుట్ ఇట్ ఆన్ ఏ టేబుల్. సో వెన్ యూ కీప్ అ కూల్ డ్రింక్ బాటిల్ ఆన్ ద టేబుల్, ద ఎయిర్ కంటైన్స్ వాటర్ వేపర్. దిస్ వాటర్ వేపర్, వెన్ ఇట్ టచెస్ ద బాటిల్, ఇట్ కూల్స్ డౌన్ అండ్ ఫార్మ్స్ డ్రాప్లెట్స్ ఆఫ్ వాటర్ ఆన్ ద బాటిల్. ఒక కూల్ వాటర్ బాటిల్ని తీసి లేదా డ్రింక్ బాటిల్ని తీసి దాన్ని మనం తుడిచి ఒక టేబుల్ మీద పెట్టామనుకోండి, సో దాని కూలింగ్ వల్ల ఎయిర్లో ఉండే వాటర్ వేపర్ దాని మీద కండెన్స్ అవుతుంది. సో దాని మీద వాటర్ అనేది ఫామ్ అవుతుంది, రైట్? సో అంటే కండెన్సేషన్, ఇట్ కన్వర్ట్స్ ద వాటర్ వేపర్ ఇంటూ వాటర్ అగైన్. సో ఈ రెండింటి వల్ల మనకి ఏమవుతుంది? వాటర్ సైకిల్ అనేది ఫామ్ అవుతుంది. వాట్ ఈస్ దాట్? వాటర్ సైకిల్. So water cycle means the water evaporates into water vapor and form the clouds. The clouds condense and they fall in the form of rains. This is water cycle. Let us see more about water cycle. So we have seen that evaporation, condensation, they play major role in the water cycle. So ఈ వాటర్ సైకిల్లో మెయిన్ ఏంటి? హీట్ ఆఫ్ ద సన్. సన్ హీట్ వల్ల వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అవుతుంది. వాటర్ present in the lakes, ponds, rivers. So all these water vapor, it reaches some height. బాగా ఎయిర్లో బాగా టాప్ రీజన్కి వెళ్ళిన తర్వాత ఒక హైట్కి రీచ్ అవుతుంది వాటర్ వేపర్. సో ఆ హైట్కి రీచ్ అయిన తర్వాత అక్కడ కూల్గా ఉంటుంది. సో డ్యూ టు ద కూలింగ్, ద వాటర్ వేపర్ కండెన్సెస్ ఇంటూ టైనీ డ్రాప్లెట్స్. సో దీస్ టైనీ డ్రాప్లెట్స్ ఆఫ్ వాటర్, దే జాయిన్ టుగెదర్, దే ఫార్మ్ బిగ్ డ్రాప్లెట్స్. So these tiny droplets of water, they form clouds. They form the clouds. So water ఏమైంది? క్లౌడ్స్ కింద మారింది. సో క్లౌడ్స్లో ఉండే వాటర్ డ్రాప్లెట్స్ ఇంకా 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 బిగ్ డ్రాప్స్ అయిపోయినాయి అనుకోండి, దే బికమ్ హెవీ. సో వెన్ clouds are cooled, then the tiny droplets of water become big droplets of water and it falls down as rain.
సో అగైన్ ద రెయిన్ ఇట్ ఫిల్స్ ద పాండ్స్, లేక్స్, రివర్స్, మళ్ళీ రివర్స్, పాండ్స్, లేక్స్ ఇవన్నీ కూడా ఫిల్అప్ అయిపోతాయి. సో ఎక్కడి నుంచి వస్తుంది రెయిన్? మనకి క్లౌడ్స్ నుంచి వస్తుంది. మరి క్లౌడ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? వాటర్ వేపర్ నుంచి వచ్చినాయి. వాటర్ వేపర్ ఎక్కడి నుంచి వచ్చింది? పాండ్స్, రివర్స్, లేక్స్ నుంచి వచ్చింది. ఓకే, సో వాటర్ వేపర్ కింద అవ్వడానికి ఎవాపరేషన్ హెల్ప్ చేస్తే వాటర్ వేపర్ వాటర్ కింద అవ్వడానికి కాండెన్సేషన్ హెల్ప్ చేస్తుంది. ఓకే, సో హీటింగ్ ఇట్ డస్ ది ఎవాపరేషన్, కూలింగ్ డస్ ద కండెన్సేషన్. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ వాటర్ సైకిల్. ఓకే, సో వాటర్ సైకిల్కి మనం డెఫినేషన్ అడిగారు అనుకోండి. ఇఫ్ సంబడి ఆస్క్స్ యూ వాట్ ఈజ్ వాటర్ సైకిల్, వాట్ డూ యూ సే? ఎస్, వాటర్ సైకిల్, దట్ ఈస్ ద కంటిన్యూస్ మూమెంట్ ఆఫ్ వాటర్ between the land and the air. Okay, so the continuous movement of water between the land water bodies and air is called water cycle. సో ఈ వాటర్ సైకిల్ వల్ల మనకి రెయిన్స్ పడుతున్నాయి. సో రెయిన్ వాటర్ అంతా ఏమవుతుంది? అంత పాండ్స్, లేక్స్లోకి వెళ్తుందా? కొంత వాటర్ ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ టు ద సాయిల్. సమ్ వాటర్ ఇట్ విల్ గో ఇన్ టు ద సాయిల్, సీప్స్ డౌన్ ఇన్ టు ద సాయిల్. సాయిల్ అబ్జార్బ్ చేసుకుంటుంది కొంత వాటర్, అది సాయిల్లోకి వెళ్ళి లోపల కూడా స్టోర్ అవుతుంది. సో కొంత వాటర్ అనేది పాండ్స్, లేక్స్ వీటిల్లోకి వెళ్ళి, రైట్? సో దిస్ ఈజ్ అబౌట్ ది వాటర్. సో ఇన్ ద ప్రీవియస్ వీడియో వీ హ్యావ్ సీన్ అబౌట్ ఎయిర్ అండ్ దిస్ వీడియో వీ లెర్న్డ్ అబౌట్ వాటర్. ఇన్ ద నెక్స్ట్ వీడియో వీ విల్ లెర్న్ అబౌట్ వెదర్. సో ఇఫ్ యూ వాంట్ టు సీ ద ప్రీవియస్ వీడియో అండ్ నెక్స్ట్ వీడియోస్, క్లిక్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేయండి. సో దీని ముందు పార్ట్, తర్వాత పార్ట్ కూడా చూడొచ్చు. అలాగే ఎండ్ స్క్రీన్లో కూడా చెక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థర్డ్ క్లాస్ వీడియోల కోసం డిస్క్రిప్షన్లో లింక్స్ని చూడండి.